హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము భారతి గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, ఖైదీల విషయంలో డొనాల్డ్ ట్రంప్ మరొక వినూత్న నిర్ణయంతో ముందుకొచ్చినట్టుగా తెలుస్తుంది సార్. తమ దేశంలో ఉన్న ఈ వలస ఖైదీలు ఉన్నారు కదా, వీళ్ళందరినీ కూడా ఇతర దేశ జైల్లోకి పంపబోతున్నట్టుగా తెలుస్తుంది. సో ప్రపంచంలో ఇలా ఎప్పుడు జరగలేదని కూడా అంటున్నారు సార్. మరి ఈ విధంగా ఒక దేశంలోని ఖైదీలను ఇంకో దేశం జైల్లోకి పంపొచ్చా? అమెరికన్ చట్టాలు ఏం చెప్తున్నాయి? మరి ఇక్కడ ఎల్ సాల్వడార్ అనే జైలు అని చెప్తున్నారు. అది ఏ విధంగా ఉంటుంది సార్? అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ట్రంప్ తీసుకునే కొన్ని విధానాలు చూస్తే ఒక పాత సామెత గుర్తొస్తుంది. అదేంటంటే అసలే కోతి ఆ పైన కళ్ళు తాగింది, ఆ పైన ముళ్ళు గుచ్చుకునింది అని అట్లా ఎగురుతున్నాడు కొన్ని విషయాల్లో ట్రంప్. అంటే అది చట్టబద్ధత ఉందా, అది నిలబడుతుందా, తన నిర్ణయం అమలవుతుందా, ఇవేవి లేకుండా ఆయనకి మైండ్లోకి ఏదొస్తే అది అనౌన్స్ చేసేయడం, దాన్ని చెప్పేయడం, మళ్ళీ వెనక్కి తీసుకోవడం, యూటర్న్లు తీసుకోవడం, ఇవన్నీ ట్రంప్ చేస్తున్నాడు. ఆల్రెడీ వచ్చి 1 మంత్ కూడా కాలే, 20వ తేదీకి 1 మంత్ అవుతుంది. ఈ లోపలనే గగ్గోలుగా ఉంది. అలాంటి ఒక నిర్ణయాలలో నాకు ఒక విచిత్రమైన నిర్ణయం కనబడింది. అదేంటంటే మార్కో రూబియో అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటారు. అంటే ఒక రకంగా మన ఫారిన్ మినిస్టర్ లాగా. ఈ మార్కో రూబియో ఫస్ట్ వెళ్ళిన దేశం లాటిన్ అమెరికన్ దేశమైన పనామా. ఆ పనామా వెళ్ళి అది సక్సెస్ అయింది. ఎందుకంటే పనామాలో తన షిప్పులకి, వార్ షిప్పులకి, తన షిప్పులకి, వాణిజ్య నౌకలకి పన్నులు ఎక్కువ వేస్తున్నారు. చైనా కంట్రోల్కి పనామా వెళ్ళిపోయింది. పనామానే నేను వెనక్కి తీసుకుని ట్రంప్ బెదిరించాడు. దాంతో పనామా తగ్గింది. మార్కో రూబియోని పిలిచింది. వాళ్ళకు ఒక ఒప్పందం జరిగింది. చైనా కంపెనీల మీద కూడా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. వీళ్ళ వార్షిప్లకి ట్యాక్స్ కూడా మేము వేయమని కూడా ఆయన అనౌన్స్ చేశాడు. ఆ మేరకు సక్సెస్ అయినాడు ట్రంప్. రెండవ ట్రిప్ వచ్చి మార్కో రూబియో వెళ్ళింది వచ్చి ఎల్ సాల్వడారో అనేది సెంట్రల్ అమెరికా దేశం, చిన్న దేశం, 60 లక్షల మంది పాపులేషన్ ఉంటారు. దాని ప్రెసిడెంట్ నయీబ్ బుకేలే. ఒకప్పుడు ఈ ఎల్ సాల్వడారో దేశం ప్రపంచంలోనే హత్యల ఎక్కువగా ఉన్న దేశం, మోస్ట్ వైలెంట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అండ్ నెంబర్ ఆఫ్ హత్యల్లో నెంబర్ 1లో ఉండేది. ఎందుకంటే గ్యాంగ్స్ విపరీతంగా ఉంటారు అక్కడ. మార్కో సల్వట్రూచా గ్యాంగ్ అనేది నెంబర్ 1 గ్యాంగ్, MS-13 అంటారు. అట్లాగే 18th స్ట్రీట్ గ్యాంగ్, బెరియో 18 అనే ఒక గ్యాంగ్ ఉంది. అలాగే బ్లడ్స్ అనే ఒక గ్యాంగ్ ఉంది. లాటిన్ కింగ్ అనే ఒక గ్యాంగ్ ఉంది. టైనీ రాస్కల్ గ్యాంగ్ అంట, ఎక్కువ యూత్ ఉంటారు, టీనేజర్స్. టైనీ రాస్కల్ గ్యాంగ్, నార్టనోస్, మావో, మిరండా లోస్, లా మకీనా, ఇలాంటి అనేక గ్యాంగ్స్ ఉన్నాయి. ఫస్ట్ చెప్పిన 2 గ్యాంగులు మాత్రం ఎక్కువ ఉంటాయి. ఈ గ్యాంగ్ వార్ అనేది ఉంటుంది అనమాట. ఆ గ్యాంగ్ ఏరియాలోకి మనం ఎంటర్ అయితే కూడా ఒక్కొక్కసారి వాళ్ళు చంపేసే అవకాశాలు ఉంది, పర్మిషన్ లేకుండా ఎంటర్ అయితే. అలా ఒకప్పుడు ఆ దేశాన్ని తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. ప్రెసిడెంట్లు కూడా ఈ గ్యాంగ్ లీడర్లకి సలాములు కొట్టే పరిస్థితి. జైళ్ళల్లో కూడా వాళ్ళకే నడిచేవి. అక్కడ ఫోన్లు, మంచి ఫుడ్డు, అమ్మాయిలు, మందు అన్నీ కూడా నడిచేవి. అలాంటి కండిషన్లో ఏం చేశాడంటే ఈ నయీబ్ బుకేలా అనే ఒక వ్యక్తి ప్రెసిడెంట్ అయ్యాడు. ప్రెసిడెంట్ అయినాక ఈయన ప్రెసిడెన్సీగా ఉన్నప్పుడు మార్చి 26, 2002లో ఏం జరిగిందంటే ఈ గ్యాంగ్ వైలెన్స్లో ఒకే రోజు 62 మంది చనిపోయారు. దాంతో ఈయన సీరియస్ అయ్యాడు. ఈ బుకేలే వీళ్ళని దాని ఏమంటారు క్రాక్ డౌన్ స్టార్ట్ చేశాడు. వాళ్ళ మీద క్రాక్ డౌన్ చేసి ఒకే రోజు 62,000 మందిని అరెస్ట్ చేశాడు. ఒకే రోజు మొత్తం మిలిటరీని అంతా దించేసి ఎమర్జెన్సీ ప్రకటించారు. దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించి క్రాక్ డౌన్ మొదలు పెడితే 62,000 మందిని అరెస్ట్ చేసి వివిధ జైళ్ళల్లో కుక్కారు. అప్పుడు అర్థమైంది మన జైలు సరిపోవు వీళ్ళకని. అప్పుడు ఏం చేశాడంటే 2022లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. దాని పేరు ఏంటంటే టెర్రరిజం కన్ఫైన్మెంట్ సెంటర్. దాన్ని సింపుల్గా సికాట్ అని పిలుస్తారు. SCECOT, సికాట్ అని. ఈ సికాట్ జైలుని నిర్మించారు. దాని తర్వాత 2023 జనవరి 31న ఓపెన్ చేశారు. ఈ సిసాటికి సంబంధించి ఈ నయీబ్ బుకేలే విజిట్ చేసి దాన్ని ఒక 1/2 అవర్ వీడియో తీసి జైల్లో పెట్టారు, మన యూట్యూబ్లో పెట్టారు. ఆ వీడియో నేను చూశాను నిన్న. అట్లాగే రీసెంట్గా 2 రోజుల ముందు CNN విలేకరి కూడా జైలుకి వెళ్ళినప్పుడు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ 2 వీడియోలు నేను చూశాను. అట్లాగే దాని మీద మొత్తం BBC డీటెయిల్ కథనాలు రాసింది. BBC కూడా లాంగ్ బ్యాక్ విజిట్ చేసి
డీటెయిల్ కథనాలు రాసింది. ఇది ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. ప్రపంచంలోనే అతిపెద్ద జైలు ఇది. మొత్తం 400 ఎకరాల్లో ఈ జైలు ఉంటుంది. 8 సెల్ బ్లాక్లు ఉంటాయి. ఈ 8 సెల్ బ్లాకుల్లో మోడ్యూల్స్ అంటారు. మోడ్యూల్స్ అంటే చిన్న గది లాంటిది. 3 వైపుల గోడలు ఉంటాయి. ఒకవైపు పెద్ద పెద్ద ఈ ఇనుప చువ్వలతో కూడిన గేట్ లాంటిది ఉంటుందన్నమాట. అందులో మళ్ళీ వాటిని బంక్స్ అంటారు. బంక్ అంటే మనకి ఇప్పుడు మిలిటరీలో కానీ లేకపోతే బ్యారక్లు మనకి మడత మంచాల స్కీమ్లు ఉంటాయి కదా, అలాగా పైన ఉంటాయి కదా, అలాగా అవి మొత్తం 4 ఉంటాయి అన్నమాట. ఆ 4 వీళ్ళని కుక్కారు. ఒక్కొక్క దాంట్లో మోడల్లో 80 మంది ఉంటారు. వాళ్ళకి ఏం బెడ్షీట్లు ఏమి ఎవరు, దాని మీద మెటల్ ఇది ఉంటుంది. మెటల్ దీని మీద పడుకోవాలి. వాళ్ళందరికి కలిసి ఒక చిన్న తొట్టి నీళ్లు ఉంటాయి. ఓపెన్గా స్నానాలు చేయాల్సిందే, మరుగేముండదు. అట్లాగే 2 వాష్ బేషన్లు మాత్రం ఉంటాయి వాళ్ళకి. ఆ వాష్ బేషన్లో ఈ బాత్రూంలో నీళ్లు కూడా 24 అవర్స్ రావు. గార్డులు టైమింగ్స్ని పెట్టి అప్పుడే వదిలితే అప్పుడే వీళ్ళు 80 మంది స్నానాలు చేయడం. బట్టలు అంటే 2 పీసులు, ఒకటి కింద ఒకటి పైన, వైట్ అండ్ వైట్ షార్ట్, ఒకటి పైన ఒక బనీన్ లాంటిది. వీళ్ళందరికీ 5 రోజులకు ఒకసారి గుండ్లు కొట్టేస్తారు. మొత్తం అందరికీ టాటూస్ వేసేసారు. వాళ్ళ గ్యాంగ్ నేము, వాడి పేరు ఏదో ఒకటి ఉంటుంది కదా, నిక్ నేములు ఉంటాయి. ఆ నేములు అంతా ఒళ్ళంతా టాటూసే ఉన్నాయి. అంటే ఎవడని కనిపెట్టలేము వాళ్ళని. అందరూ ఒకే రకంగా ఉంటున్నారు టాటూస్ వేసి. ఈ మొత్తం మందికి లైట్ అనేది వాళ్ళ జీవితంలో చూడరు. ఇంకా అంటే సన్లైట్ అనేది చూడరు. లైట్ ఉంటుంది, ఆర్టిఫిషియల్ లైట్ ఉంటుంది, సన్లైట్ ఉండదు. ఇంకా సూర్యరశ్మి అనేది వాళ్ళకి తెలియదు. ఇంకా చూడరు వాళ్ళ జీవితంలో. ఒకసారి లోపలికి పోయినోడు ఇంక జీవితంలో బయటికి రాడు. వాడికి ఒక్కొక్కరికి 200 ఏళ్ళు 250 ఏళ్ళు అలా జైలు శిక్షలు. అదో విచిత్రం అన్నమాట. అమెరికాలో కూడా 150 ఏళ్ళు జైలు శిక్ష హైయెస్ట్. అంటే మనకి లైఫ్ అంటే లైఫ్ అనమాట. మనకి జనరల్గా 14 ఏళ్ళకు బయటకు వదులుతుంటారు. కానీ ఈ దేశాల్లో ఏంటంటే 150 ఏళ్ళు 200 ఏళ్ళు ఇలాగ వేసేస్తారు. ఇంకా వాళ్ళు జీవితంలో బయటికి రారు. వాళ్ళని కలవడానికి ఎవరు రాకూడదు, ఫోన్లు చేయకూడదు. వీళ్ళకి ఓన్లీ 30 నిమిషాలు మాత్రమే రోజులో వరండా, అది కూడా వరండాలో బయటకు వెళ్తే ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. తర్వాత అక్కడ కొన్ని పనులు చేయించడానికి చిన్న చిన్న ఫ్యాక్టరీలు లోపల పెట్టారు. ఆ పనులు మాత్రం వీళ్ళని పనులు చేయిస్తారు. వీళ్ళకి ఏ రకమైన హక్కులు కానీ, మామూలుగా అయితే అనేక దేశాల్లో ఖైదీలకు కూడా హక్కులు ఉంటాయి. వాళ్ళని బయటను బంధువులు ఫ్రెండ్స్ వచ్చి కలవచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా, అవేమీ లేవు వీళ్ళకి. ఇంకా లోపలికి వెళ్తే అంతే. ఒకవేళ వాళ్ళు ఏమైనా గొడవలు చేసినా లేకపోతే ఇంకేమైనా జైలు నిబంధన అతిక్రమిస్తే సాలిటరీ సెల్స్ ఉంటాయి. ఆ సాలిటరీ సెల్స్లో చీకటి 24 అవర్స్ డార్కే, లైట్ అనేదే ఉండదు.